రైట్ 20 తారీఖు నాడు తెల్లవారుజామున మనకు ఒక దరఖాస్తు వచ్చింది. అమిత్ జాదవ్ అనేటువంటి ర్యాపిడో ఆటో డ్రైవర్ ఒక కంప్లైంట్ ఇవ్వగా దానిలో కాంటెంట్స్ ఏంటి అంటే అతను ఒక ప్యాసింజర్ను డ్రాప్ చేసి 19 నాడు తెల్లవారుజామున నేచురల్ కాల్స్ అటెండ్ చేసేదానికి 104 పిల్లర్ దగ్గర ఆపి అతని యొక్క నేచురల్ కాల్స్ అటెండ్ చేసి తిరిగి వచ్చే సమయానికి ఒక 2 మోటార్ సైకిల్ పైన వచ్చినటువంటి 4 వ్యక్తులు అతని యొక్క మొబైల్ తీసుకొని పారిపోవడానికి ప్రయత్నిస్తున్నటువంటి సందర్భంలో అతను ఆపి అతని మొబైల్ని తీసుకునే ప్రయత్నంలో అతన్ని బెదిరించి చాకుతో బెదిరించి మొబైల్ తీసుకొని పారిపోవడం జరిగింది. సో ఆ యొక్క కేసు నమోదు చేసిన తర్వాత గుడిమల్కాపూర్కి సంబంధించి డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ గురునాథ్ గారు మరియు అతని యొక్క స్టాఫ్ మొత్తము కూడా టెక్నికల్గా మరియు వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ద్వారా వీళ్ళని ట్రాక్ చేసి నిన్న సాయంత్రం పట్టుకోవడం జరిగింది. అయితే దీనిలో టోటల్గా ఒక 4 అఫెండర్స్ని ఎవరెవరు ఇస్మాయిల్ ఆయాన్ అండ్ మహమ్మద్ అమర్ బిన్ అసర్ అండ్ మహమ్మద్ అబూబకర్ అండ్ మహమ్మద్ రమీజ్ రాజా, ఈ 4 కూడా ఎవరైతే ఇన్వాల్వ్ కావడం జరిగిందో అఫెన్స్లో వాళ్ళ 4 అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు వినియోగించినటువంటి 2 మోటార్ సైకిళ్ళు అండ్ వీరి దగ్గర నుంచి ఈ కేసుకు సంబంధించి ఒక మొబైలు అదేవిధంగా ఇంకొక 7 మొబైళ్ళు కూడా రికవరీ చేయడం జరిగింది. అంతేకాకుండా వీళ్ళు 4 కూడా మహమ్మద్ కౌశిక్ అనేటువంటి మీడియేటర్ ద్వారా ఇంకొక 4కి ఇస్తున్నట్లుగా ఈ మొబైల్ని ఇస్తున్నట్లుగా తేలింది. వాళ్ళు ఇమ్రాన్ నివాసము రక్షాపురం సంతోష్ నగర్ అండ్ అబ్దుల్ మాలిక్ అండ్ ఇమ్రాన్ అలియాస్ సల్మాన్ అండ్ షరీఫ్, ఈ 4 అండ్ ఈ 5 మొత్తం టోటల్గా 9 మంది ఈ యొక్క గ్రూపు ఒక ఆర్గనైజ్డ్ గ్రూపుగా తయారై వీళ్ళు వివిధ ప్రాంతాలలో మొబైల్స్ దొంగతనం చేసి అవన్నిట్లను కూడా ఒక ఆర్గనైజ్డ్ వేలో అమ్ముతున్నట్లుగా తెలుస్తూ ఉన్నది. ఈ మిగతా పరారీలో ఉన్నటువంటి 4 గురించి ఎఫర్ట్స్ చేస్తూ ఉన్నాము. వాళ్ళని కూడా పట్టుకోవడానికి శాయశక్తులా కృషి చేస్తూ ఉన్నారు. అయితే ఈ కేసులో దర్యాప్తు మొదటి నుంచి అంటే నెట్వర్క్ ఉండేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి మా డీసీపీ గారు రాఘవేంద్రారెడ్డి సార్ అండ్ అడిషనల్ డీసీపీ కృష్ణ గౌడ్ సారు సూపర్వైజ్ అండ్ వాళ్ళ యొక్క ఇన్స్ట్రక్షన్స్లో పనిచేయడం జరిగింది. గురునాథ్ అండ్ డిటెక్టివ్ సిబ్బంది మొత్తము. అదేవిధంగా రామయ్య మన కుల్సుంపుర గుడిమల్కాపూర్ ఎస్హెచ్ఓ గారు కంటిన్యూస్గా సపోర్ట్ చేస్తూ వీళ్ళను ఈ కేసు డిటెక్ట్ చేసేటువంటి దానిలో వీళ్ళను ప్రోత్సహించడం జరిగింది. సో వీళ్ళు ఒక ఆర్గనైజ్డ్ వే ఈరోజు మొబైల్ అనేటువంటిది ఒక మనకి ఎసెన్షియల్ కమోడిటీ అయిపోయింది. ఎందుకనంటే మన యొక్క మొబైల్ కానీ డైలీ యాక్టివిటీ కానీ అందరికీ కనెక్ట్ అయి ఉంది. సో వీళ్ళు మొబైల్స్ని ఈజీగా దొంగతనం చేసేటువంటి విధానాన్ని అలవర్చుకోవడం జరిగింది. సో మిగతా 4 కూడా పట్టుకుంటే మనకి ఈ యొక్క ఆర్గనైజ్డ్ గ్రూపు మన హైదరాబాద్ కాకుండా ఇంకా వేరే వీళ్ళ యొక్క లింక్స్ ఎక్కడి వరకు ఉన్నాయనేటువంటి బయటపడేటువంటి అవకాశం ఉంది. 2 వెహికల్స్ వాళ్ళే ఉన్నాయి, ఇంకా మనం వెరిఫై చేస్తూ ఉన్నాం. వాళ్ళే ఉన్నాయి 2 వీలర్స్. అయితే వీళ్ళు ఫ్రెండ్స్ ఏం లేరు దీంట్లో. వీళ్ళందరూ కూడా కొందరికి పాత హిస్టరీ ఉన్నది, క్రిమినల్ హిస్టరీ ఉంది, సస్పెక్ట్ షీట్స్ కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి ఒక సస్పెక్ట్ షీట్ ఉన్నాడు. మిగతా వాళ్ళది కూడా ఇంకా వెరిఫై చేస్తూ ఉన్నాం.